మెట్రో విషయం కూడా మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే సెకండ్ ఫేజ్ మెట్రో కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే కేంద్రానికి తెలియజేశారు, మెట్రో ఏదైతే ఉన్నదో సెకండ్ ఫేజ్ ఆపండి, సమగ్రంగా లేదు, మేము ఆ మెట్రోని అంతా కూడా మారుస్తాము అని చెప్పి ఆయన 4th జనవరి 2024 డిసెంబర్లో ఆయన వారు బాధ్యతలు చేపట్టారు. జనవరి 4కు ఢిల్లీకి వచ్చి ఫస్ట్ టైము నాటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారిని కలిసి మా ప్రాజెక్ట్ ఆపండి, మేము కొత్త ప్రతిపాదనలు ఇస్తామని చెప్పారు. చివరకు ఫస్ట్ దాన్ని రద్దు చేయించి వాళ్ళ క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించారు? 26 అక్టోబర్ 2024. అంటే జనవరి 4 నుంచి 26 అక్టోబర్ వరకు కూడా ఇక్కడనే ఉంది ఆ ఫైలే రాలా. మొన్న అక్టోబర్లో రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. అంటే వాళ్ళు 10 నెలలు పట్టింది వాళ్ళ రాష్ట్రంలోనే రాష్ట్ర ప్రభుత్వం మన సొంత ప్రాజెక్టు ప్లానింగు అప్రూవల్ చేసుకొని క్యాబినెట్ ఆమోదం చేయడానికి 10 నెలలు పట్టింది. మీరు ఏ ప్రాతిపాదికన ఈ 3 నెలల్లో కాలేదని కేంద్రాన్ని విమర్శిస్తారు? మీకు 10 నెలలు పడుతుంది, మీరు కేంద్రాన్ని విమర్శించడానికి 3 నెలల లోపల అయిపోవాలా? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో. అంతేకాదు, టిఆర్ఎస్ ప్రభుత్వము కిలోమీటర్కు 234 కోట్ల రూపాయలతో ఖర్చుతో 62 కిలోమీటర్ల లెంత్ రోడ్డు మెట్రో లైన్ వేస్తామని చెప్పారు. ఈచ్ కిలోమీటర్ 234 క్రోర్స్. దాన్ని మార్చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 62 కిలోమీటర్ల బదులు వేరే అలైన్మెంట్ అంతా మార్చుకొని 76 కిలోమీటర్ల పొడవుతో ప్రతి కిలోమీటర్కు 317 కోట్లకు పెంచుకోవడం జరిగింది. అది నేను దాన్ని కూడా తప్పబడతలేదు, అదంతా కూడా టెక్నీషియన్స్ చూడాల్సిన అవసరం నాకు సంబంధం లేదు. విషయం ఎక్కడుందంటే, గతంలో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది, నేను ఇదే వేదిక నుంచి చెప్పడం జరిగింది మీ ద్వారా ప్రజలకు. ఫస్ట్ ఫేజ్లో ఫలక్నామా వరకు వెళ్ళాలి, అఫ్జల్గంజ్ని ఆపేశారు. ఫస్ట్ ఫేజ్ ఫలక్నామా వరకు అయ్యేటువంటి ఖర్చులో కేంద్ర ప్రభుత్వము 1200 కోట్ల రూపాయలు మెట్రోకి ఇవ్వడం జరిగింది. 1250 క్రోర్స్ ఇచ్చాము. అది అఫ్జల్గంజ్లోనే ఆపేశారు మీరు. అది ఫలక్నామా వరకు వెళ్ళాలి. ఫస్ట్ ఫేజే నామ్స్ ప్రకారం, నియమావళి ప్రకారం, క్యాబినెట్ అప్రూవల్ ప్రకారం, రాష్ట్ర క్యాబినెట్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ కావచ్చు, పూర్తి కాలేదు ప్రాజెక్టు. ఫస్ట్ ఫేజే పూర్తి కాలేదు. ఇప్పుడు పనులు జరుగుతుందని తెలుస్తుంది. బట్ ఇన్ని పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చినప్పుడు క్యాబినెట్కి వెళ్ళే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు పంపించిన ఫైల్ కానీ, ఉదాహరణకు నా కోల్ మినిస్ట్రీ కానీ, మైన్ మినిస్ట్రీ కానీ ఏదైనా క్యాబినెట్ పంపిస్తే మొత్తం మినిస్టర్లందరికీ ఫైల్ అవుతుంది. ఇట్లా క్యాబినెట్ మినిస్ట్రీకి క్యాబినెట్ కోసం ఫైల్ వచ్చింది పలానా స్టేట్ నుంచి, లేకపోతే పలానా మినిస్ట్రీ నుంచి, మేము అభిప్రాయాలు చెప్పండి, దీంట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు తెలియజేయండి అని చెప్తారు. స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రజలకు వెబ్సైట్లో పెడతాం మేము. ప్రతి క్యాబినెట్ నోటు కూడా ప్రజలకు వెబ్సైట్లో పెట్టాలి. పెట్టి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటాం. తీసుకున్న తర్వాత క్యాబినెట్కి వెళ్తుంది. అంత తదంగా ఉంటుంది. మీకు స్టేట్లోనే మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మీ క్యాబినెట్ అప్రూవల్ కావడానికి 10 నెలలు పడితే, మీరు ఏ ప్రాతిపాదికన కేంద్ర ప్రభుత్వాన్ని రోజుల్లో క్యాబినెట్ అప్రూవల్ చేయలేదు, కిషన్ రెడ్డి అడ్డుకుండా మాట్లాడతారో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి
ఈ మెట్రో విషయంలో కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా ఆలస్యం చేయడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మెట్రో నెట్వర్క్ పెరుగుతున్నటువంటి విషయం వాస్తవం. దానికి హైదరాబాదు నా మీద ఆరోపణలు చేసినా చేయకపోయినా హైదరాబాద్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వము తప్పకుండా ఆమోదం ఇస్తుంది. అంతే తప్ప ఈయన ముఖం చూసో ఆయన ముఖం చూసో నేను వద్దంటున్నానో నేను ఇవ్వాలంటున్నాను అది రాదు.